హల్లెలూయా. నన్ను చూసువాడా నిత్యం కాసువాడా, నన్ను చూసువాడా నిత్యం కాసువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచి ఉండుట, కూర్చుండుట లేచి ఉండుట, మావుగా ఎరిగి ఉన్నావు రాజా, మావుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూసువాడా నిత్యం కాసువాడా, నన్ను చూసువాడా నిత్యం కాసువాడా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, మరి దేవుడు మనల్ని ప్రేమించి ఆదరించి కాపాడి మరి దేవుని యొక్క మరి పాద పద్మంపై మనందరం చేరి మరొక నూతన నెలలో ప్రభు యొక్క ఘనమైన నామం ఆదరించి ప్రభును దేవుడు ఎంతవరకు మనకి ఇచ్చారు. దేవుడికి స్తోత్రం. అలాగే ప్రియులారా, గత రెండు మరి వారాల్లో కూడా దేవునికి వాక్యము ఒక క్రమముగా మరి మనము ఒక క్రమమైన ఒక మరి విధానంలో దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం. అదేంటంటే దేవుని కృపలో ఎదగాలి, దేవుని కృపలో అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలి అని మొట్టమొదటిగా మనము కృపలో ఎదగటం ఎలాగా ఎంచుకోవాలి అంటే, కృపలో ఎదగాలంటే కృపలో నిలకడగా ఉండాలని, కృపావాక్యములకు మనము సాక్షులుగా ఉండాలని, ఆ వాక్యాన్ని ప్రకారంగా నడుచుకోవాలని చాలా సంగతులు మనం విన్నాం. అలాగే రెండో వర్తమానం ఏంటంటే యేసు కృపలో మనము దేవుని జ్ఞానంలో వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. జ్ఞానం కలిగి నడుచుకోవాలి. జ్ఞానవంతులు ఎలా ఉంటారు అంటే, దేవునికి కోపం పుట్టించకుండా దేవుని జ్ఞానం కలిగి దేవుడు ఏదైతే మన కొరకు సిద్ధపరచడో దాన్ని పొందుకోవాలని చెప్పి మళ్ళా పార్ట్ 2గా మరి గ్రోయింగ్ ఇన్ గ్రేస్ 2 పార్ట్ 2లో మనం విన్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ఈ రోజు మళ్ళా మరి పిల్లరా అదే కృపలో మరి వర్ధిల్లాలి. కృపలోనే మన కృపలో ఎలా ఉండాలి, కృపలో మనం వర్ధిల్లాలంటే, కృపలో మనము దీవించబడాలంటే, ఆ కృపామైన తండ్రి అయిన దేవుడు మనందరం కూడా ఆశీర్వదించాలంటే పిల్లరా దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క రక్తంలో కడగడం మనము ఇది మరొక అంశము. మరి పిల్లరా గ్రోయింగ్ ఇన్ గ్రేస్ పార్ట్ 3 మరి అంశాన్ని కూడా మనము పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన సందేశంలో మనము నేర్చుకుందాము. చూడండి ప్రియరా, యాకోబు రాసిన మొదటి పత్రిక, ఒకే పత్రిక ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 6వ వచనం. అండి, ఆయన ఎక్కువ కృపణించును, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును అని లేఖనం చెప్పుతున్నది. మళ్ళీ నాతో అందరూ చెప్పండి. ఆయన ఎక్కువ కృపణించును, అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. దేవుడు వాక్య భాగంలో దీవించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, అపారమైన నీ ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించావు తండ్రి గారు. ఇంతవరకు నీ దివ్యమైన నామమును ఘనమైన నామమును ఆదించి పూజించే కృపనిచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గారు. మరి ఈ సమయంలో ప్రభువా, మరి తండ్రి గారు నాయన గారు ఈ సమయంలో మరి నిస్ప్రచుకుని నన్ను సిలుసాడును మరుగు చేసుకుని ప్రభా తండ్రి నీ వాక్యము ప్రకటించడానికి నేను ఉపక్రమిస్తుండగా ప్రభా తండ్రి గారు, నన్ను నా మనసున్న తలంపులను ప్రభా, నా ప్రాణత్మ దేహాలు తండ్రి గారు మీ ఆదిలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి గారిని. వందనాలు వేస్తున్నదా అయ్యా. అదిగో నీ బిడ్డలు వాక్యం పెట్టి నీ బిడ్డలు కూడా మీ ఆత్మ ఆదిలో ఉంచుకోండి ప్రభా. ఆత్మసుకున్న మాటలు చెవుగలబడిగా కానీ రాయబడింది తండ్రి గారు. పరిశుద్ధాత్మ తండ్రి గారు, నీ ఒక తండ్రి మీరు మాట్లాడుతుండగా ఓ తండ్రి నీకు వందనాలు ప్రభా.
పరిశుద్ధాత్మ వెనకలే చెవులు గ్రహించే మనసును గ్రహించడానికి సహాయం తెచ్చేయండి నాయన గారు. అయ్యా నిలబడి ఆత్మాదం ఉంచుకొని నిలబడి నీ వాక్యం బోధిస్తున్న ఈ దాసును కూడా నీ శిలువ రక్త ప్రభావం చేత పరిశుద్ధపరిచి నీ ముఖాంతంలోని మాతో తండ్రి ఊరే ముఖ్యుడిగా తేటగా మాట్లాడి ప్రభా అయ్యా తండ్రి గారి మొదటి వర్తమానంలో ఆయన కృపలో ఎలా ఎదగాలో, అలాగే కృపలో ఎలాగైనా ప్రభా ఫలించాలో, కృపలో ఎలా నిలిచి ఉండాలో, కృపలో జ్ఞానంలో ప్రభా అభివృద్ధి చెందాలో ప్రభా మాట్లాడినందుకు వందనాలు తెలుస్తుంటాను గారు. అయ్యా మరి ఈ రోజున మరలా మూడో వర్తమానంగా అయ్యా కృప గురించి, కృపలో ప్రభా కృపలో ఉన్న ప్రాముఖ్యత, కృపలో ఉండి ఎలా ఉండాలి, కృపలో ఎలా జీవించాలి, కృపలో ఉన్న సమృద్ధమైన ఆశీర్వాదాలు మాకు కలగాలంటే మేము ఎలా ఉండాలో ప్రభా మీరు నాతో మాట్లాడడానికి ప్రభా మా అందరితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ తండ్రి మీరు నేను ఉన్నందుకు మీరు ఉపక్రమిస్తుందిగా వందనాలు తెలుస్తుంటాను గారు. ఈ యొక్క వాక్యం ద్వారా మేము ఫలించి నేను కృపలో వర్ధిల్లి, కృపలో జీవించి, కృపలో ఆనందించుకునే కృపను నడిపించి మహిమ తెచ్చుకున్నాను. ఏ సేవను ప్రార్థించి మిమ్మల్ని అడిగినాము తండ్రి. ఆమేన్. ప్రభువుకు అత్యంత ప్రియులారా, మరి ఈ రోజున మూడో అంశముగా మరి యాకోబు పత్రిక 4:6 రాయబడింది ఏంటంటే ఆయన ఎక్కువ కృపణిస్తాడు, అందుచేత ఏంటంటే అన్నాడు, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు. దేవుడికి స్తోత్ర. కృపలో కృప ఎవరికి అనుగ్రహిస్తాడు ఏంటి? కృప గురించి మనం ఎన్నో పాటలు పాడతాం ఏంటి? కృపలో మనం కృపలో ఉండాలి. కృప ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడనేది ఇది మనం అంశంగా చూసుకున్నట్లయితే దేవుడంట అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎవరు కృపనిస్తాడట? దీనులకు. దీనుడంటే ఎవరు? తను తగ్గించుకునేవారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడని ఈ రోజున ప్రభు యొక్క వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి అహంకారం దేవుడు ఏం చేస్తుంటే అంటే అహంకారం అంటే ఎవరు? గర్విష్ఠులు అండి. తమ బలాన్ని నమ్ముకునేవారు, తమ స్వశక్తిని నమ్ముకునే వారిని మరి పిల్లగా దేవుడు అటువంటి అహంకారాన్ని దేవుడు ఏం చేస్తుంటే ప్రతిఘటిస్తాడు. అలాగే పిల్లగా గర్వంతో నడవటం వల్ల మన జీవితంలో మనం ఏం చేయాలంటే ఇప్పుడు విజయము పొందలేమని కూడా వాక్యంలో హెచ్చరిస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కలిగిన పిల్లగా మరి దేవుని సందులో దాముకులు, అహంకారులు దేవుని రాజ్యంలో నిలవరు అని రాయబడింది. మనం కనుక మనము మన జీవితంలో నిజంగా విజయం చూడాలి అండి. మన విజయోత్సవంతో దేవుడు మనం ఊరేగించాలంటే మనం ఎలా ఉండాలంటే పిల్లరా, మన గర్వంతో మనము ఉండకూడదు. గర్వం అనేది మనలో ఉంటే, అహంకారం అనేది మనలో ఉంటే, గర్విష్ఠతనం మన జీవితంలో ఉంటే ఆత్మీయ జీవితంలో పిల్లరా మనకు క్షమాభివృద్ధి అనేది మనకు కలగదు. కాబట్టి పిల్లరా మనము దేవుని యొక్క పాదపద్మం చేరిన మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా అహంకారం ఎదిరిస్తారని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. కనుక విజయం సాధించాలంటే మనము దేవుని కృపలో ఎలా ఉండాలి? వంగి ఉండాలి, ఒదిగి ఉండాలి. ఎలా ఉండాలి? వంగి ఉండాలి. దేవుని కృపలో మనము అభివృద్ధి చెందాలి, దీవించబడాలంటే ఒదిగి ఉండాలి, వంగి ఉండాలి దేవుడికి అండి. కాబట్టి కృపలో మనము ఎదగాలంటే మనం ఏం చేసుకుంటే తగ్గించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అందుకు మనం నిజంగా వినయ మనసుతో, దేన మనసుతో జీవిస్తున్నామా లేదని మనం ఏం చేసుకోవాలంటే మనగా ప్రశ్నించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి దేవుడి యొక్క పాదసంధిలో మనము వినయమైన మనసు కావాలి దేవుడికి. ఎవరు కావాలి? అందుకు రాయబడిన వాక్యంలో వినయం గల వారి యొద్దను నేను నివాసం చేస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. దేన మనసు గల వారి యొద్ద నేను ఉంటాను అన్నాడు ప్రభు యొక్క వాక్యంలో. దేవుడికి స్తోత్రం. అందుకు వినయంతో కూడిన భక్తి జీవితం మనం చేయాలి ఏంటి? దేవుని సందులో దేవుని కృపలో మనం ఫలించాలంటే మనం ఎదిగే కొద్దీ ఏం చేయాలంట? ఒదిగుండాలని రాయబడింది. దేవుడికి స్తోత్రం కలిగినగా. అది దేవుని కృపలో మనం వర్ధిల్లాలంటే వంగి ఉండాలి. కనుక నిన్ను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి అనే భావన మనలో కనబడాలి. దేవుడికి స్తోత్రం కలిగినగా. కాబట్టి దేని మనసు గల వారికి దేవుని కృప అనుగ్రహిస్తాడు అండి. దేవుని సందులో మనం జీవితంలో నిజమైన మన జీవితంలో విజయం చూడాలి. మనం అనుకున్నది దేవుని కృపలో మనం పొందుకోవాలంటే, మన ఉద్దేశాలు దేవుడు నెరవేర్చాలంటే ఏం చేయాలంటే ఆయన కృపలో మనము ఒదిగి ఉండాలి, దేన మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పిల్లల పరిశుద్ధాత్మ దేవుడు మరి పంపించిన దైవ సందేశంలో దీనులకు కృపను అనుగ్రహిస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అందులో దేవుడు అంటే దేన మనసులు అంటే ఎలా ఉండాలో మనం ఒక్కొక్క విషయంలో దేవుడు మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. విన్న ప్రతి విషయాన్ని కూడా
మనం ఏం చేయాలంటే పిల్లలు అర్థం చేసుకోవాలి. విన్న వారి ప్రతి విషయాన్ని కూడా మనం పిల్లల శ్రద్ధగా చెవి పెట్టి ఆలకించాలి. హల్లెలూయా. కనుక ఈ విషయాలు పిల్లల మనలో ఉండకపోతే కనుక ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఉంటాం. అందుకని లేఖనంలో రాయబడింది. ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ లక్షణాలు మనలో ఉన్నాయో లేదు మనం ఏం చేయాలంటే దేవుడి లేఖనంలో మనము సరి చూసుకుంటూ ఉండాలి అండి. గర్భం అనేది దేవుని సందులో పిల్లల పనికిరాలి. ఎందుకంటే అపవాదైన వాడు మొట్టమొదటిగా గర్వించి పరలోకం నుండి తోసివేయబడ్డాడు. పరలోకం నుండి నెట్టివేయబడ్డానికి కారణం ఏంటంటే అతను గర్వించాడు. గర్వించడం వల్ల దేవుడు ఏం చేశాడు? తనే కిందకి గెంటి వేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి అండి. కనుక దేవుని పాద పద్మపై చేరిన మనలో ఏమనుకోవడంటే గర్వం అనేది కనబడకూడదు. హల్లెలూయా హల్లెలూయా అండి. కనుక పిల్లగా మన మనసు ఎక్కడ పెట్టుకోవాలి? వాక్యం చెబుతున్నాడు, మన మనసు ఎక్కడ ఉందా లేదా? మన తలంపులు ఎక్కడ ఉన్నాయా లేవా అండి? ఎందుకంటే దేవుని యొక్క కృప చేత ఆయన వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధ కలిగి భయభక్తులతో దేవుని వాక్యాన్ని మనం ఏంటి వింటున్నామా లేదా? మన దృష్టి ఎక్కడుంది? మన తలంపులు ఎక్కడ ఉన్నాయి అండి? దేవుని సందులో వినయం కలిగి భక్తి కలిగి ప్రభుల మరి పిల్లల వినయమైన మనసు దేవుడు లక్ష్య పెట్టే దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. కానీ ఈ సమయంలో మీకు ఒక 9 విషయాలు మరి నీలో మనలో ఉన్నాయా లేవని ఒకసారి పరిశుద్ధాత్మ చేత కొన్ని విషయాలు మనం విందాం. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఎందుకంటే నీవు ప్రతి పరిస్థితి గురించి ప్రతి పరిస్థితుల్లో ప్రార్థిస్తున్నావా లేదా? కృపల వర్గాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. అంటే ప్రార్థన ఎందుకు అంటే దేవా నా వల్ల ఏమీ కాదు, నా వల్ల నా జ్ఞానం వల్ల కానీ నా తెలివి వల్ల కానీ ఏమీ కాదయ్యా తండ్రి, ఇదిగో మరి నీ కృప వల్లే నేను నాకు అనుగ్రహించిందని నీ అవసరాల కొరకు నీ పరిస్థితి కొరకు మరి ప్రార్థన చేస్తున్నామా లేదా అండి? దేవుని మీద ఆధారపడుతున్నావా లేదా? నీ ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావా లేదా అని లేఖనంలో రాయబడింది. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో దేని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ఏం చేయాలంట? మీ విన్నపములు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీ విన్నపాలు మీకున్న ప్రతి పరిస్థితి ప్రతి సమస్యను ఎవరికి చెప్పాలి? దేవుడికి చెప్పాలి. కానీ దేవుడికి పిల్లలు ప్రార్థన చేయాలి, దేవుని అడగాలి. మీ తండ్రి మీకు రొట్టెని అడిగితే అంటే రాతని ఇస్తాడా? నీ తండ్రి ఒకవేళ నువ్వు తండ్రిని శాపలు అడిగితే నీకు పాములు ఇస్తాడా? ఇవ్వడు కదా. అలాంటప్పుడు నీ పరలోక తండ్రి నువ్వు అడిగిందల్లా నువ్వు అడగాలి. నీ విషయంలో నీ చిత్తం ఏంటో ప్రభు నా పట్ల నీకు తెలియచేయండి అని ఏం చేయాలంట? అతిథి చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు. దేని గురించి మీరు చింతించకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయాలి. దేవునికి స్తోత్రం కలిగి ఎలా చేయాలంటే మళ్ళీ అంట ప్రార్థన కూడా ఎలా ఉండాలి? కృతజ్ఞతతో కూడుకున్నదై ఉండాలి. కృతజ్ఞత మనసుతో కూడుకున్నదై కృతజ్ఞతాపూర్వకంగా మనపూర్వకంగా పిల్లల దేవునికి మన విన్నపాలు తెలియజేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగి. హల్లెలూయా హల్లెలూయా. కనికర పిల్లగా మరి ప్రభు పాద సందులో మరి మనము ప్రతిదినము ప్రార్థిస్తున్నామా? ప్రతిదినము దేవుని సందులో మన యొక్క అవసరాలు మనకున్న పరిస్థితి కొరకు మనం ఎలా ఉన్నాం మనం పరీక్షించుకోవాలి. ఏంటి ఈరోజు దీనులకు కృపణ అనుగ్రహిస్తానన్నాడు ఏంటి. కాబట్టి పిల్లరా మరి దేవుని సందులో రెండో విషయం ఏంటంటే దేవుని లేఖనము అంటే లేఖనము ఏదైతే చేయకూడదు ఏదైతే పాపం అంటుందో దాన్ని మనం ఏమోనంట దూరంగా ఉండాలి. తర్వాత దేవుని లేఖనంలో అది చేయకూడదని పిల్లల వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు
దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం నడవడినప్పుడు ఏం చేయాలంటే అది పాపం అని తెలిసినప్పుడు, అది తప్పని తెలిసినప్పుడు ఏం చేయాలంటే దేవుని సందులో పశ్చాత్తాపడటం నేర్చుకోవాలి. దేవుని దగ్గర పిల్లగా మన తప్పుదాలు ఒప్పుకోవాలి. బైబిల్కి విరుద్ధంగా మనం ఏది కూడా మనం నడుచుకోకూడదు. వాక్యానికి విరుద్ధంగా మనం ఏది కూడా ప్రవర్తించకూడదు. వాక్యానికి విరోధమైన తలంపులు ఏది కూడా మనలో ఉండడానికి వీలు లేదు. ఒకే వాక్యానికి విరోధంగా, లేఖనానికి విరోధంగా కనుక మనం బ్రతుకుతున్నాం అనుకో, లేఖనానికి విరోధంగా ఏంటి అంటే ప్రార్థన చేయకపోవడమే పాపం అండి, దేవుని మాట వినకపోవడమే పాపం, దేవుని ఆరాధించకపోవడమే పాపము, దేవునికి లోబడకపోవడమే పాపము, దేవుని గణపరచకపోవడమే పాపం. వాక్యమే చెబుతుంది, ఇదిగో మరి నీ సహోదరుని నువ్వు దేశిస్తే అదే పాపం. నువ్వు మరి ప్రజల కొరకు ప్రార్థన చేయకపోవడమే పాపం. పాపం అంటే ఏంటి ఒకరిని తిట్టవసరం లేదు, ఒకరిని పట్టవసరం లేదు, ఒకరిని దూషించవసరంలా, ప్రార్థన చేయకపోవడమే పాపం అని దైవజనుడు సమూయేలు అన్నాడు. నా మటుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకూడదు, నేను పాపం చేశానన్నాడు. కనుక అనుదినము మనం ప్రార్థన చేస్తున్నామా లేదా, ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉన్నామా లేదా, వాక్యానుసారంగా మనం ప్రార్థనలోను మన వ్యక్తిగతమైన విషయాల్లోనూ మన ఎంత పరిశుద్ధంగా బ్రతకాలని ఆలోచిస్తున్నాం, మరి ఎలా జీవిస్తున్నామో ఒకసారి మనము ఆ లేఖనాల్లో వాక్యం చెబుతుంది, పాపము చేసేవారు ప్రార్థన నేను ఆలకించను అన్నాడు. పాపను మనం దేవుడు ఆలకించడు. ధర్మశాస్త్రము మరి చెవిని పెట్టకుండా ప్రార్థన చేసేవారు ప్రార్థన నాకు ఏమన్నాడు సామెతల గ్రంథంలో. కనుక పిల్లరా అలాంటి జీవితం మనలో ఉండడానికి వీలు లేదు. అలాగే మూడోది ఏంటంటే నీ ఆలోచనలు, అభిప్రాయాలు మరియు ప్రవర్తనలు ఇతరుల కంటే ఉత్తమమైనవని, సరైన వాడినని నువ్వు అనుకోకూడదు. ఏంటంట చెప్పండి, నా ఆలోచనలు చెప్పండి, నా ఆలోచనలు, నా అభిప్రాయములు మరియు ప్రవర్తన ఇతరుల కంటే ఉన్నతమైనవని, సరైన వాడినని నేను అనుకుంటున్నానా. ఏంటంట నా ఆలోచనలు, నా అభిప్రాయాలు, నేను తీసుకునే నిర్ణయాలు, నా ప్రవర్తన ఇతరుల కంటే గొప్పది, నేను సరైన వాడినే అని నువ్వు అనుకుంటే సరిపోదు. అలా అనుకుంటున్నావా? అలా అనుకుంటే దేవుని వాక్యం చెబుతుంది. రోమపత్రిక చూడండి 12వ అధ్యాయం తీయండి, చదువు తీయండి, చదువు రాని వాళ్ళందరూ కూడా ఇట్లా ఉండండి. రోమపత్రిక 12వ అధ్యాయం 16వ వచనం, ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకరు మనసు కలిసి ఉండండి, ఇచ్చువాడి యందు మనసు ఉంచగా తగ్గువాడి యందు ఆసక్తులేనండి అంటాడన్నాడు. మీకు మీరే బుద్ధివంతులమని అనుకోవద్దు. ఏంటంట మీకు మీరే బుద్ధివంతులు అనుకోకండి. మీకు మీరే నేనే సరైనని, నేనే కరెక్టైనని, నా అభిప్రాయాలే, నా నిర్ణయాలే గొప్పవే, నేను తీసుకున్న నిర్ణయాలే ఉన్నతమైనవి అని చెప్పి అనుకుంటున్నావా? అలా అనుకుంటే వాక్యం చెప్తుంది మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. ఏమంటుందండి? మీకు మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. నీకు నువ్వు తీసుకున్న నీకుగానే ఎవరి వాళ్ళు అనుకుంటున్నారు అంటే నేను బుద్ధిమంతుని, నేను చాలా మంచివాడిని, తెలివైనని అనుకుంటా ఉంటారు. అలా అనుకున్నావా అని లేఖనం చూస్తుంది, లేఖనం హెచ్చరిస్తా ఉంది. అలాగే పిల్లరా 4వ సంగతిలో చూద్దాం. 4వ విషయం కూడా చూడండి. అంటే నీ యొక్క మనలో ఉన్న లక్షణాల గురించి ఇలాంటి అభిప్రాయం మీలో ఉంటే దాన్ని ఏం చేసుకోవాలి? మార్చుకోవాలి. అది 4వది చూడండి. నేను చెప్పండి, నేను ఎల్లప్పుడూ సరైన వాడినని నేను అనుకుంటున్నానా? నీవు ఎల్లప్పుడూ సరైన వాడమని నువ్వు అనుకుంటున్నావా? అంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్, నువ్వు అనుకున్నదే వాస్తవము, నేను చేసిందే అండి మరి నేను చేసిందే నీ సొబుద్ధిని ఆధారం చేసుకున్నాను. అది లేఖనం చదువుతుంది చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయాలు చూడండి. 7వ వచనంలో సామెతల గ్రంథం 7వ అధ్యాయం 3వ అధ్యాయం 7వ వచనం. ఏంటి ఏమంటే నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు.
యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. అండి నీకు నీవుగా అండి నువ్వే సరైన వాడు, నేనే జ్ఞానవంతుడు అనుకోవద్దు అనుకున్నావు. అలాగని అక్కడేమన్నా వాక్యం చెబుతుంది తెలుసా, నీవు 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 నువ్వే జ్ఞానం కదా నువ్వు అనుకోవద్దు. భయభక్తులు కలిగి ఏం విడిచిపెట్టాలంట? చెడుతనం విడిచిపెట్టాలంట. అలాగే మరి భక్తి బాగా చేస్తా ఉన్నాడు ఒక ఆయన. చూడండి లోక సువార్త 13వ అధ్యాయము 14వ అధ్యాయం 17వ వచనంలో, లోక సువార్త 14వ అధ్యాయం 7వ వచనం 17వ వచనం 11వ వచనం చూడండి. లోక సువార్త 14:11 తను తాను హెచ్చించుకున్నవాడు ప్రతి వాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా వారు రోజుగా దేవాలయంలో ఇద్దరు వెళ్ళారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. దాంట్లో ఒక అతను అన్నాడు, పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, శుంకర కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పరిసయ్యుడు అన్నాడు, తండ్రి నేను ఈ శుంకర కంటే నేను చాలా ఉత్తమండి, ఈ శుంకర కంటే చాలా తెలివైనండి, ఈ శుంకర కంటే నేను చాలా పరిశుద్ధిని, నేను అన్నింటిలో కూడా దశభాగం ఇస్తున్నాను, పొద్దున కాలు ఇస్తున్నాను, అన్ని చేస్తాను, ఈ శుంకర వల్ల నేను పాపం చేయలేదు ప్రభా అని అన్నాడు. అప్పుడు దేవుడు ఏంటి దేనమని మరి పిల్లలు ఆ టైంలో మరి శుంకర అంటాడు, అయ్యా నీ ఎదుటి నేను కళ్ళు ఎదురు కూడా సరిపోను ప్రభా అని ప్రార్థన చేశాడు. అదేరక శుంకరి ప్రార్థన చేశాడు, తగ్గింపుకుని ప్రార్థన చేసుకున్నాడు, తన బలహీనతలను దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. ఒప్పుకుని అయ్యా దయతో నీ దయదాసుని ప్రభా నిలబడి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాడు. అందుకని అక్కడ వాక్యం చెబుతుందంటే నీవుగా నేనే కట్టను నువ్వు అనుకోకుండా కదా. అలాంటి జ్ఞానం నిలబడితే అది దైవ జ్ఞానమే. అది ఇప్పుడు అది నువ్వు పైన వచ్చే జ్ఞానము పవిత్రమైంది, పరిశుద్ధమైంది అని రాయబడింది మన యాకపత్రులు మనం చదువుకున్న విషయం. కాబట్టి పిల్లరా మరి 4వ విషయంగా మనం అనుకున్నాం ఏంటంటే నేనే బుద్ధిమంతుడు అనుకోవచ్చు. నీవుగా అంటే అలా అనుకోవద్దు. వాక్యంలో రామపత్రికలో దేవుడు పరిశుద్ధాత్మను హెచ్చరిస్తా ఉన్నాడు. అలాగే పిల్లరా 5వ విషయం కూడా 5వ లక్షణం, ఈ లక్షణం కూడా నీలో ఉంటే మనం సరి చేసుకోవడానికే దేవుడి మనం సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మని మనం ఏం చేస్తూ ఉంటాడో ప్రేరేపిస్తూ ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలిగిందిగా. చూడండి 5వ విషయం చూడండి పిల్లరా, చెప్పండి. నేను తప్పు చేశానని గ్రహించినప్పుడు నేను త్వరగా క్షమించమని చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా అని నువ్వుగా నేను తప్పు చేశానన్న సంగతి నాకు తెలిసినప్పుడు ఏం చేయాలి? సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని నువ్వేం చేయాలి? లేఖనాల్లో సరి చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు పొరపాటు చేసావు, పొరపాటు చేసిన తర్వాత ఆ పొరపాటు నీకు తెలియపరచబడింది. ఆ పొరపాటు అంటే నీకు తెలిసింది కాబట్టి తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? దేవుని దగ్గర త్వరగా క్షమాపణ అడగాలి. దేవుడికి స్తోత్రం. చూడండి ఇర్మియా పుస్తకంలో చూడండి పిల్లరా, ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా 14:7. మా తిరుగుబాటులను అనేకములు నీకు విరోధముగా మేము పాపం చేసి మా దోషములను నీ మీద మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నవి, నీ నామం బట్టి నీవే కార్యము జరిగించమని ప్రార్థన చేస్తాం. ఇక్కడ అండి పొరపాట్లన్నీ కూడా అక్కడ ఇవే కాలంలో మరి పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమన్నా తెలుసా? యెహోవా మా తిరుగుబాటులు అనేకములయ్యా, నీకు విరోధంగా మేము పాపం చేసి మా దోషములు మా మీద దోషారోపణ చేస్తున్నవి, నీ నామం బట్టి నీవే కార్యము జరిగించి ప్రభు అని ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలంలో వారికి రక్షకుడా, మా దేశంలో నీవే పరదేశం వలె ఉన్నావు, ఎలా రాత్రి వేళను బస్సు చెట్టుకు గుడారం వేయు ప్రయాణిస్తున్న వలె ఉన్నావు అని వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే అన్నాడు. అక్కడ బ్రహ్మశీలు ఉన్న వారి వలె, రక్షకులేని సూర్యుడు వలె నీవు ఎలా ఉన్నావయ్యా? యెహోవా నీవు మా మధ్యలో ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారు మమ్మల్ని చేయబడవని వాళ్ళు పొరపాట్లన్నీ కూడా ఏమన్నారు? ఒప్పుకుంటున్నారు దేవుని దగ్గర. దేవుడికి స్తోత్రం. దేవుని ప్రజల పొరపాట్ల వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యల వల్ల అండి ఆ సమస్య పొరపాట్లను దేవుని దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. పొరపాట్లు దేవుని దగ్గర సరి చేసుకోవాలి. అండి పొరపాట్లు దేవుని దగ్గర ఒప్పుకుని క్షమాపణ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది.
హల్లెలూయా. పొరపాటు చేయలేని వారు ఉంటారు కానీ పిల్లరా, కొన్ని పొరపాట్లు దేవునికి దుఃఖం కలిగిస్తే ఆ పొరపాట్ల వల్ల కొన్ని నష్టాలు మనకి ఏర్పరచబడతాయి. ఏంటి? దేవునికి దుఃఖం కలిగిస్తే, దేవునికి బాధ కలిగిస్తే, దేవునికి పిల్లలు సంతోషం లేకుండా చేస్తే దాని విషయంలో కొన్ని నష్టాలు మనం చూడవలసి వస్తుంది. అలాంటి నష్టాలు మనం చూస్తున్నప్పుడు పిల్లరా, ప్రభు దగ్గర, ప్రభా ఈ నష్టాలు ఎందుకు వచ్చినాయి, నాకు ఇక బాధ ఎందుకు వచ్చింది, ఈ సమస్య నాకు ఎందుకు వచ్చింది ప్రభా అని ప్రార్థించినప్పుడు, ఆ పొరపాటు మనకు తెలిసినప్పుడు దేవుని దగ్గర ఏం చేసుకోవాలి? క్షమాపణ కొరకు ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నేను ఇశ్రాయేలు ప్రజలన్న మా తిరుగుబాట్లు అనేకలు ఉన్నాయ్యా, నీ విషయంలో ఎన్నో విషయాలు తిరుగుబాటు చేస్తారేమన్నా, నీకు విలువగా మేము పాపం చేసాము, మా దోషములు మా మీద ఏమవుతాయి? దోషారోపణ చేస్తాయి, మమ్మల్ని హెచ్చరిస్తాయి, మా మనసులో తెలుస్తుంది, మా మనసులో మమ్మల్ని గద్దిస్తుంది. ఇదిగో మా దోషాలు మాకు మీద దోషారోపణ మోపుతూ ఉన్నాయి, కనుక దయతో మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అని నాలో సంగతి చూడండి పిల్లరా, ఆరో విషయం, ఆరో మాట చూడండి. చెప్పండి, ప్రతి పరిస్థితుల్లో నేను పూర్తిగా దేవునిపై ఆధారపడుతున్నావా లేదా ఆధారపడుతున్నానా అంటే ఇక్కడ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయం మాట్లాడు. ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవునిపై పూర్తిగా ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. ఎవరిపై ఆధారపడాలి? మనం పూర్తిగా దేవునిపై ఆధారపడాలి. అదే దావీదు అంటాడు, మేము దేవుని వల్ల స్వర కార్యములు జరిగించగలిగాము. దేవునికి స్తోత్రం. రాజ్యాలు జయించగలిగాం, ప్రాకారాలు పడగొట్టగలిగాం. అదే అంటే మేము దేవుని పైన పూర్తిగా ఆధారపడ్డాం. కాబట్టి ఒకరోజు యెహోషువ కాలంలో ప్రియులారా, యెహోషువ కాలంలో వాళ్ళు అన్నారు, యెహోషువ మరి ఇప్పుడు ఎలబోయే పట్టణము చాలా చిన్న పట్టణం, చాలా చిన్న ఊరు, ఇంత సైన్యం అవసరం లేదు, ఇంత సైన్యం మాత్రం అవసరం, మేము వెళ్ళి కొట్టేస్తాం అని చెప్పి కొంతమంది తయారైన తర్వాత వెళ్ళిపోయారు. వాళ్ళు ఆలోచించి వెళ్ళిపోయారు, దేవుని అడగల. యెహోషువతో చెప్పారు, సరే ఎలాంటి అయితే అని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత చాలా చిన్న పట్టణం, చాలా చిన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో వాళ్ళు తిరుగుబాటుకి వీళ్ళు తట్టుకోలేకపోయారు. ఇశ్రాయేలు వారు తిరుగుబాటు తట్టుకోలేక వాళ్ళని పరిగెత్తుకుంటే మళ్ళీ అర్థం చేశారు. కొంతమంది చచ్చిపోయారు, చచ్చిపోవడం. అప్పుడు యెహోషువ దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చారు. ఆ పట్టణస్తులను మేము జయించలేకపోయామయ్యా అంటే అప్పుడు యెహోషువ తన బట్టలు చింపుకొని ప్రార్థన చేయడం మొదలెట్టాడు. అయ్యా అయ్యా, ఇదిగో గొప్ప ప్రాకారాలను పడగొట్టగలిగాము, యార్దాను పోగొట్టిపోయి యార్దాను దాటగలిగాము. మరి యాయి అనే పట్టణం చాలా చిన్నదే, ఈ పట్టణాన్ని నేను ఎందుకు జయించలేకపోయానయ్యా? ఇదిగో నా దగ్గర చాలా యుద్ధశూరులు ఉన్నారు, చాలా బలవంతులు ఉన్నారు, వారిని నేను అంటేసి ఇంకో వాళ్ళందరూ కూడా మరి వెళ్ళారు. కానీ ఆ పట్టణంలో నిలబడలేకపోవడం కారణం ఆ పాపం ఏంటి, నా తప్పు ఏంటని ప్రార్థన చేసి అప్పుడు దేవుడు బయటకు వచ్చాడు. ఇదిగో మీలో ఒకడున్నాడు, శపితమైన దాన్ని తీసుకొచ్చి వద్దన్న దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పాతి పెట్టాడు అంటే అప్పుడు దేవుడు చెప్పినట్టుగా అన్నాడు, ఇదిగో మీలో ఎవడో ఒకడు శపితమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పాతి పెట్టాడు, కనుక శపితమైంది ఎవరు పాతి పెట్టారో చెప్పండి, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు కదా. కొన్నిసార్లు పిల్లరా మన తప్పులు మనకు తెలియకపోవచ్చు, కానీ దేవుని దాసుడికి దేవుడు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తూ ఉండొచ్చు. లేదా కొన్ని తప్పిదాలు లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మన పొరపాట్లు ఏంటో, మన లోపాలేంటో వాక్యం ద్వారా దేవుడు ముఖ్యంగా మాట్లాడుతుంటాడు. దేవుడికి స్తోత్రం. యెహోషువ దేవుడు చెప్పినప్పుడు అప్పుడు పిల్లల యెహోషువ మరి ప్రజలు అప్పుడు ఒక అతను బయటకు వచ్చాడు. ఇదిగో నేను శపితమైన చెప్తున్నావు కదా, అమలేఖలు నిర్వహించినప్పుడు అక్కడ నేను ఒక బంగారాన్ని పట్టుకొచ్చినప్పుడు మా ఇంట్లో నాకు గొడవలు పారిపెట్టాను అన్నాడు. అప్పుడు వెంటనే ఆ వ్యక్తిని, ఇదిగో ఈ వ్యక్తిని ఏం చేస్తారంటే రాళ్ళతో కొట్టి చంపేయడం అన్నాడు. వాటితో పాటు వాళ్ళ కుటుంబం అంతా రాళ్ళతో కొట్టి చంపేయడం జరిగింది. ఒక వ్యక్తి పొరపాటు వల్ల కుటుంబం అంతా కూడా రాళ్ళలోనే పట్టుబడి కుప్పలుగా వేయబడి కాల్చబడ్డారు. కాబట్టి పిల్లల పొరపాటు అనేది దేవుడు పొరపాటు అనడం వల్ల ఏమవుతుందంటే విజయం రాదు. మనలో ఒకడున్నా అందుకని అన్నాడు, ఆవగందంత విశ్వాసం ఉంటే చాలు అన్నాడు. పులుసు పిండి కొద్దిగా ఉంటే మొత్తంతా పిలిచిపోద్ది అన్నాడు. కాబట్టి పిల్లలు పొరపాటు అనేది అందరూ సరి చేసుకోవాలి.
పొరపాటు అనేది అందరూ కూడా ఒప్పుకోవాలి. ఇక్కడ ఆయి పట్టణ చిన్నదే కదా అని యుద్ధానికి వెళ్తే ఏమైంది? యుద్ధ సూర్యం కదా వెళ్ళారు వాళ్ళు. తేడా ఏమైందంటే వీళ్ళు చెబుతుమైందని ఇంట్లో ఉందని సంగతి వాళ్ళకి తెలియలేదు. కాబట్టి ముందు మనము ఇంట్లో ఏముందో చూసుకోవాలి, ఇంట్లో పరిస్థితి ఏంటో చూసుకోవాలి. ఇంట్లో దేవుడికి విరోధమైన ఉద్దేశం ఏంటో, ఆలోచన ఏంటో, దాని కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. మన పొరపాటు ఏంటో, మనలో మన హృదయంలో ఉన్నదేంటో, మన తలపుల్లో ఉందేంటి, దేవుడికి ఆశ పుట్టించి దేవుడి కార్యాలు, దేవుడికి నా జీవితంలో విజయం తీసుకుని ప్రయాణించడానికి నా విజయానికి ఆటంకం ఏంటి అని పిల్లలు మనం ఏం చేసుకోవాలంటే సరి చూసుకుంటూ ఉండాలి. కాబట్టి మన జీవితంలో విజయం దక్కాలంటే మనలో పొరపాటు దేవుడు మన పక్షంగా యుద్ధం చేయాలి. మన జీవితంలో విజయం దక్కాలంటే మనముగా దేవుని మీద పూర్తిగా ఆధారపడి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఇంకో పలానా విషయంలో నేను పలానా పని చేయబోతున్నానయ్యా, పలానా విషయంలో పలానా రీతిగా నేను నడవాలనుకుంటున్నాను ప్రభా అని నువ్వేం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునిపై ఆధారపడకుండా నీ స్వశక్తిని నమ్ముకుంటే, నీ జ్ఞానం నమ్ముకుంటే జయము గడగదు. అలా అనుకున్న చిన్న పట్టం కదా కొట్టేస్తానని వెళ్ళిపోయారు అంతే. దేవుడా మరి ఏంటినైనా మరి ఈ విషయంలో ఎలామంటావో వద్దంటామంటే ఆ ప్రాణ నష్టం జరిగేది కాదు, ఆ అవమానం జరిగేది కూడా కాదు. అంటే అవమానం కూడా జరిగేది కాదు, వాళ్ళు తిరిగి వచ్చేసేవారు కాదు. అంతే నేను ముందు మనం వెళ్ళేటప్పుడు ప్రభావ పలానా విషయంలో నేను నిర్ణయం తీసుకోబోతున్నాను, మరి నిజం మరి ఎంతవరకు కరెక్ట్ ప్రభావ, ఎంతవరకు నాయన అని చెప్పి ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటే దేవుడు మన తప్పిదాలు క్షమిస్తారు. అయినప్పటికీ కూడా దేవుని మీద ప్రతి పరిస్థితులు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడటం నేర్చుకుంటే దేవుడే తప్పగా మన జీవితంలో నష్టం జరగకుండా చూస్తున్నాడు. దేవుని స్తోత్రం కదండి. హల్లెలూయా. అలాగే ఏడో సంగతి, ఈ సంగతి విషయంలో కూడా చూడండి. చెప్పండి, నేను దేవుని వాక్యానికి పూర్తిగా లోబడుతున్నానా, పాటిస్తున్నానా, నిరాకరిస్తున్నానా? వాక్యంలో సంగతులు ఉన్నాయా లేవని నా ఉద్దేశపూర్వకంగా వాక్య ప్రకారం నడుస్తున్నానా లేదా అనే విషయాన్ని ఏడో సంగతి మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని పూర్తిగా లోబడుతున్నావా లేదా, ఏం చూసుకోవాలి? దాన్ని పాటిస్తున్నావా లేదా, లేదా నిరాకరిస్తున్నావా? ఏంటి దేవుని వాక్యంలో సంగతులు పాటిస్తున్నావా? దేవుని వాక్యంలో ఉన్న ప్రకారంగా ఈ వాక్యాన్ని పాటిస్తున్నావా లేదా, లేదా నీ ఉద్దేశపూర్వకంగా నడుస్తున్నావా? ఏంటంటే ఈ దినాల్లో పిల్లగా దేవుని వాక్యం పూర్తిగా లోబడే మనసు మనలో కనబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమును యాకోబుకు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకేలాగునా చేసి ఉండాలేదని దేవునికే స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవుని వాక్యానికి పూర్తిగా లోబడాలి. దానికంటే దేవా నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉంది కాబట్టి నేను పాపం చేయలేకపోయేది ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం. వాక్యం మనలో ఉంటే, వాక్యానికి లోబడితే పాపం చేయలేవు. పాపం చేయడానికి ఒకవేళ మన శరీరము మన మనసు ప్రేరేపించినా సరే మనం వాక్యం కనుక లోబడితే ఆ వాక్యం ఏం చేస్తుంది? పాపానికి దూరంగా మనం ఉంచుతారు. దేవుని స్తోత్రం. అందులో భక్తులు పాట పాడాడు, నీ వాక్యము శక్తి గలది అన్నాడు. దేవుని వాక్యం ఎటువంటిదంతా శక్తివంతమైంది, దేవుని వాక్యము బలమైంది. వాక్యానికి లోబడితే, దేవుని మాటకి లోబడితే, దేవునికి లోబడండి. ఏంటి దేవుని వాక్యం చెబుతుంది, దేవునికి మీరు లోబడండి, దేవుని మాట వినండి, దేవుని దగ్గర రండి. అండి దేవుని వాక్యానికి మనం పూర్తిగా లోబడుతున్నామా? వాక్యం ప్రకారంగా భయభక్తులు కలిగి వాక్యంలో దేవుడు ఏం చదువుతున్నాడో ఆ వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా? లేకపోతే పిల్లరా ఒక నిరాకరిస్తున్నామా? మనం సరి చూసుకోవాలి. దేవుని వాక్యం అర్థం లాంటిది. ఆ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం సరి చూసుకుంటా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన. హల్లెలూయా. దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు సరి చూసుకోవాలి. ఓ రోజున దావీదు గారు రాజు పొరపాటు చేశాడు. ఆ పొరపాటు చాలా మందికి తెలియదు. ఆ పొరపాటు పిల్లలకు జరిగినప్పుడు
దేవుడికి తెలిసింది ఆ పొరపాటు దేవుడు చూశాడు. ఆ పొరపాటును బట్టి శిక్షించాలనుకున్నాడు భక్తుని. అప్పుడు దేవుడు జాలి కలిగి ఏం చేయాలంటే, ఇగో పలానా నా దాసుడు దావీదు పలానా పొరపాటు చేశాడు, ఆ పొరపాటు సంగతి సార్ చెప్పు. ఆ పొరపాటుని ఒప్పుకుంటాడా లేదా? వెళ్ళాడు. రాజు కదా, ఒప్పుకుంటాడు లేదా? వెళ్ళాడు కాదు. ఆ దావీదు దగ్గరికి దావీదు నాథన్ గారు పంపించారు. దావీదు దగ్గరికి వచ్చిన తర్వాత దావీదు గారి దగ్గరికి వచ్చి చిన్న కథ చెప్తాడు. ఇదిగో నాథన్, అదే దావీద మహారాజా, ఇదిగో ఒక ఆయనకి గారాబంగా ఒక మేకలు పెంచుకుంటున్నాడు. వాడికి చాలా ఉన్నాయి. అయితే మరి ఈ బలహీనుడు పెంచుకుంటున్న మేక వల్ల దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయాడు. ఆ దుర్మార్గుడు ఎవడని అడిగాడు. దేవుడికి స్తోత్రం. ఆ దుర్మార్గుడు ఎవడు? ఆ దుర్మార్గుడు ఎవడో కదా నువ్వే అంటాడు దావీదు. నీ దుర్మార్గం విడిచిపెట్టు. అదేంటి ప్రభు అలాగన్నావు అని అన్నాడా? అదేంటి ఎలా అన్నాడు దేవుడా అని అనలేదు. వెంటనే నిజమైన దుర్మార్గుడినే అని వెంటనే తన పశ్చాత్తాపడ్డాడు. తన తప్పుదాన్ని ఒప్పుకున్నాడు, ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని అడిగాడు. అలాగే పిల్లలు దేవుని వాక్యము మనం పిలుపుగా లోబడాలి. దేవుని మాట మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? లోబడాలి. దేవుని మాట మనం గద్దించినప్పుడు దాన్ని స్వీకరించాలి. అప్పుడు పిల్లరా మన జీవితంలో దేవుడు కృపణిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 8వ సంగతి చూడండి. 8వ విషయం మీరు మానవ వలె చూడండి. చెప్పండి. నీవు తప్పు చేసేవాడివని, తప్పు చేసేవాడువా? లేదా చెప్పండి, నేను తప్పు చేసేవాడినా, తప్పులు వెతికేవాడినా, లేదా విమర్శించేవాడినా? ఏంటంట? తీర్పు చెప్పేవాడినా, తప్పులు వెతికేవాడినా, విమర్శించేవాడినా? ఇతరులకి తీర్పు తీర్చడం కాదు. వాళ్ళు అలా నడుపుతారు, ఇలా నడుపుతారు అంటే కాదు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తారంటే కాదు. తీర్పు తీర్చు మనుషుడు నువ్వు ఎవడమని సరే ముందు నువ్వుగా తీర్పు తీర్చుకో. నువ్వు దేవుల్లో ఎలా ఉంటున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంటుందో. అందుకే వేసారంటే నీ కంట్లో దూరము ముందుగా నీ కంట్లో దూరం తీసుకో. ఎదుటి వాళ్ళ కంట్లో నడుచుంటే తల ఎదుగలే అన్నాడు యేసయ్య. అని పిల్లలు మన భక్తి జీవితంలో మనం తీర్పు తీరుస్తున్నామంటే ఎలాంటి తీర్పు తీరుస్తున్నాం? ఎలాంటి తీర్పును మనం ఇతరులకు ప్రకటిస్తా ఉన్నాం? లేదా ఇతరుల తప్పులు ఎదుగువాడిగా ఉన్నామా? ఇతరుల పొరపాట్లు అంటే ఇతరులు ఎవరైతే తప్పులు ఎదిగేవారిగా కనబడుతున్నామా? యేసు ప్రభువు వారిని తప్పులు వెతకాలని ఆయన ఎక్కడో పట్టుకోవాలని చాలా మంది ఎదుగువారు పరిశీలన చేస్తారు. ఒక రోజున అన్నారు, పాపం చేసిన స్త్రీ రాజు పట్టణాన్ని రాయబడి మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా అన్నారు. అయితే మీలో పాపం చేయకుండా రావడం ముందు రాడేది అన్నాడు. అయ్యి బాబా అని చెప్పి పారిపోయారు. తర్వాత మరి పిల్లలు ఒక వ్యక్తిని విశ్రాంతి దినాన్ని దేవుడు స్వస్థపరిచాడు. విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు రాయబడింది కదా అన్నాడు. అప్పుడు వేసాడు, ఇదిగో మీలో ఎవరికైనా ఒక ఎద్దు ఉంటే అది గొడ్లో పడిపోతే విశ్రాంతి దినం అని చెప్పి ఆ ఎద్దుని రక్షించమని ఉంటారా, కాపాడమని ఉంటారా అన్నాడు. అమ్మో ఇది చాలా కష్టం అని చెప్పి, అంటే దేవుని మాటలో ఎక్కడైనా తప్పు దొరుకుతుందా అని చూస్తారు వాళ్ళు. కానీ యేసయ్య మాటలు ఎక్కడ తప్పులు? బైబిల్లో ఎక్కడ తప్పు ఉండదా? బైబిల్లో దేవుడు ఎక్కడ కూడా అబద్ధం మాట. బైబిల్లో ఉన్న దేవుడు ఎక్కడ కూడా పొరపాటు చేయడు. పొరపాట్లన్నీ నీలో పెట్టుకుని, పొరపాట్లు తప్పులన్నీ నీలో పెట్టుకుని అండి ఎదుటి వ్యక్తుల తప్పులు లేదని ప్రయత్నం చేస్తాం. వాక్యం చెప్తుంది, నువ్వే విమర్శించుకో. దేవుడికి స్తోత్రం. నువ్వు విమర్శిస్తావు మంచిదే. విమర్శించడంలో ముందు ఏం చేయాలి? నీ విమర్శన చేసుకో. నీవుగా విమర్శన చేసుకో అని వాక్యం చెబుతుంది. కొన్ని పత్రికలు ఉంది కదా, నువ్వే విమర్శన చేసుకోవాలి. మళ్ళీ ఎందుకంటే దీనుడికి కృప అనిపిస్తా. అని అన్ని మాటలు ఎందుకు వ్యతిరేక మాటలు ఎందుకంటున్నావు? ఈ మాటలో ఈ లక్షణాలు మనలో ఉన్నాయో మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవడానికి. ఎందుకంటే దీనుడికి ఆయన కృపను అనుగ్రహించే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మరి మనము తీర్పు తీర్చే విధంగా తీర్పు తీర్చేవాడిగా ఉండొచ్చు. కానీ తీర్పు తీర్చేటప్పుడు నీవుగా తీర్పు తీర్చుకోవాలి. తప్పులు ఎదుగొచ్చు, కానీ ముందు నీ తప్పులు ఏంటో నువ్వు తప్పులు ఎదగటం కాదు,
ఎదుటి వాళ్ళు తప్పులు పెట్టడం కాదు, ఎదుటి వాళ్ళ బలహీనతల గురించి నువ్వు మాట్లాడటం కాదు, ఎదుటి వాళ్ళ గురించి విమర్శనం చేయడం కాదు. అలా ఎలాగండి ఇలా ఎలాగండి అదైతే ఉద్యోగం అలా మనకి విమర్శనం చేయడం కాదు. ముఖ్యంగా దేవుడు వాక్యం చెబుతుంటే గర్విష్ఠులను దేవుడు అహంకారం ఎదిరిస్తా ఉంటాడు, గర్విష్ఠులను దేవుడు అహంకారం ఎదిరిస్తా ఉంటాడు. ఆయన దేవుడికి మాత్రం ఏం చేస్తాడు? ఆయన కృపణ చేస్తాడు. ఏ పోలేదు ప్రభా, నేను ఆల్రెడీ యోగునే కాదు ప్రభా, నేను యోగుని కాదు ప్రభా అని చెప్పి మనం ఇప్పుడు కూడా మనం ఇయ్యాలి, తగ్గించుకోవాలి. దేవుడికి స్తోత్రం. 9వ సంగతి 9వ లక్షణం చెప్పండి. నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చుతున్నానా లేదా నా చిత్తాన్ని నా ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను. ఏంటంట? దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుతున్నావా లేకపోతే నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలనుకుంటున్నావా అన్నట్టు ఈ రోజున వాక్యంలో మనకి ఎన్ని ప్రశ్నలు మాట. ఈ 9 ప్రశ్నలు మనం వేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో ఉండి. హల్లెలూయా. చూడండి యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 17-18 చూడండి. యోహాను సువార్త కొత్త నిబంధన 17వ అధ్యాయం. ఏమి కూడా నా సొంత మాట ఏముండవు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమనే సంగతులు మనం ఏం చేయాలి? నేర్చుకోవాలన్నమాట. 98వ పేజీ కొత్త నిబంధనలో 98వ పేజీలో 17వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 17-18 ఎవడైనా ఆయన చిత్తము చెప్పున చేయనిచ్చించుకుని ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకున్నాను. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వారి మహిమను ఎదుగువాడు సత్యవంతుడు. ఆయన ఏ దుర్నీతియో లేదు అన్నాడు. ఏంటంట? ఎవడైనా ఆయన చిత్తము చెప్పున నిశ్చయించుకునేలా ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుతున్నానో వాడు తెలుసుకును. దేవునికి స్తోత్రం. ఏంటంట? దేవుని చిత్తము నిశ్చయించుకున్న వాడికి ఏం తెలుస్తుందట? దేవుని వలన కలిగినదా లేకపోతే నా అంతట నేనే బోధించుకుంటున్నానని తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం నెరవేర్చేవాడు, దేవుని చిత్తం జరిగించాలనుకునే వాడికి తన ప్రవర్తన ఎలా ఉంది, తన మనసు ఎలా ఉంది, తన ఉద్దేశం ఎలా ఉంది, తన ఆలోచనలు ఎలా ఉన్నాయో అన్నీ తెలిసిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకుని కానీ తను పంపిన వారిని మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఆయన ఏ దుర్నీతియు లేదు అని రాయబడింది. దేవుడికి మహిమ కలిగింది. హల్లెలూయా. కాబట్టి పిల్లలు ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారన్నమాట. ఏమిటంటే, ఇగో నేను దేవుని వల్ల ఆయన బోధ దేవుని వల్ల కలిగిందో నా అంతట నేనేమి బోధించుతున్నానో వాడు తెలుసుకుంటాడు. కాబట్టి పిల్లరా, దేవుని చిత్తానుసారంగా మన పిల్లలు జీవించినట్లయితే, దేవుని చిత్తం నెరవేర్చే వారం అయితే, అంటే దేవుని చిత్తము పిల్లగా నెరవేర్చడానికి మనం సిద్ధ మనసు కలిగి ఉన్నామంటే మన స్వనీతి మీద మనం ఆధారపడము. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవా, నీ చిత్తానుసారంగా బ్రతకాలనుకుంటున్నానయ్యా, నీ కార్యాలను నేను ప్రకటించాలనుకుంటున్నాను ప్రభా, అయ్యా నీ చిత్తాన్ని నేను నెరవేర్చాలనుకుంటున్నాను ప్రభా అని పిల్లలు ఎప్పుడైతే మనం తీర్మానం కలిగి మనసు పెట్టి దేవుని యొక్క పిల్లల మరి కృపలో మనం నడుస్తూ ఉంటామో, ఆయనకి మనం అప్పగించుకుంటా ఉంటామో, అప్పుడు పిల్లరా మనం ఎలా నడుచుకోవాలో దేవుడే జ్ఞానం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. కీర్తనలో రాయబడింది, నీవు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాను, నీ మీద నేను దృష్టి ఉంచుతాను, నేను నీకు ఆలోచన చెప్పుతాను అని దేవుడు చెప్పాడు. దేవుడికి స్తోత్రం. భక్తులు అడిగాడు, ప్రభా అయ్యా నేను నీతోనే ఉండాలని అడగాలనుకుంటున్నాను, నాకు మార్గం చూపు ప్రభా అని అన్నప్పుడు అప్పుడు తన మాటలో దేవుడి తన యథార్థను చూశాడు. అంటే భక్తులు పలికిన మాటలు ఏమున్నదే యథార్థత కనబడుతుంది. దేవుడికి స్తోత్రం. మనం పలికే మాటలో యథార్థత ఉండాలి, మన ప్రవర్తనలో యథార్థత దేవుడికి కనబడాలి. ఏంటి మన మాటలో మన నడవలో దేవుడికి యథార్థత కనబడినప్పుడు దేవుడే మన మీద దృష్టిని నిలుపుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, ఆయన మనం సమస్తం కూడా గమనిస్తున్న దేవుడు. ఆయన
ఏంటమ్మా, ఆయన మనం గమనిస్తూ ఉన్నాడు. అందుకే నేను రాజబాబు పాట పాడాను. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించెనావా, నన్ను నడిపించెనావా, నన్ను గమనించెనావా, నన్ను నడిపించెనావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియరా, ప్రభు చిత్తం నెరవేర్చేవాడికి, ప్రభు చిత్తం నెరవేర్చబడాలి నా జీవితంలో అన్నవాడికి దేవుడే ఆలస్యం చెప్తాడంట. దేవుడికి స్తోత్రం. చూడండి కీర్తనలో 34 వంచిన వంతిన ఒరిగిన పారాన 32 8 వచనంలో నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదు, నీ మీద నేను దృష్టి నిలుపుతాను, నీకు ఆలోచన చెప్తాను అన్నమాట. దేవుడికి స్తోత్రం. అంటే మనం ఏం చేయాలి అండి? మనం దేవుడికి సరెండర్ అవ్వాలి. దేవుడు అనుకోవాలన్నమాట, నా కుమారుడు నాకు సరెండర్ అవ్వాలనుకుంటున్నాడు, నా కుమారుడు నాతో ఉండాలనుకుంటున్నాడు, నా కుమార్తె నా మాట వినాలనుకుంటుంది, నా కుమార్తె నాలో ఉండాలనుకుంటుంది. కనుక నేను నా కుమార్తె మీద ఇప్పుడు ఏం చెప్పాలి? ఆలోచన చెప్పాలి. నా కుమార్తె మీద ఎప్పుడు దృష్టి పెట్టాలి అనుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలి? దేవుడు అనుకోవాలి వాడి కోసం. ఎవరు దృష్టి పెట్టాలి మన మీద? మన దృష్టి దేవుడి మీద ఉండాలి ఏంటి? అలాగే ఆయన దృష్టి మన మీద ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆయన దృష్టి మన మీద నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయనకి మనకు పూర్తిగా అప్పగించుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అన్నాడు, నా తలపులు నీ తలపులు వంటివి కాదు కదా నాయన, నాకు నీ తలపు కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని దగ్గర అడిగాడు దావీదు, నాకు దైవ తలంపులు కావాలయ్యా అని అడిగాడు. ఏ తలంపు కావాలట? నా తలంపులు, ఈ తలంపులు ఎప్పుడు కేవలం చెడ్డవే అన్నాడు. కానీ ప్రభా నా తలంపులు ఎప్పుడు చెడ్డగానే ఉన్నాయి ప్రభా, నా ఊహలు ఎప్పుడు చెడిపోయి చెడ్డగానే కనపడ ఉన్నాయి నాయన. మరి నా తలంపులు నా ఊహలు చెడ్డవే కాబట్టి నాయన గారు నీ తలంపులు మంచి పరిశుద్ధమైనవి కాబట్టి నీ తలంపులు నాకు కావాలి అంటే ఇష్టపడాలి. ఏం చేయాలంట? ఇష్టపడాలి. దేవుని తలంపు పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడాలి. కమిట్మెంట్ అవ్వాలి దేవుడితో. ఎందుకంటే నేను పరిశుద్ధుడి కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. నువ్వు కృపలో వర్ధిల్లాలంటే నీలేం కనబడాలి? దేవునికి లోబడే మనసు నీకు ఉండాలి. అప్పుడు నువ్వు కృపలో దేవుడికి కృపని గ్రహిస్తావు. దేవుడికి స్తోత్రం. ఏమని గ్రహిస్తాడంట? కృపని గ్రహించబడితే ఆ కృపలో అందుకనే అన్నాడు, క్రీస్తు యేసు కృపలో నా కుమారుడు నీవు బలవంతుడు కావాలి. బలవంతులు రావాలి, అభివృద్ధి చెందాలి. అభివృద్ధి నీ జీవితంలో రావాలంటే నీళ్ళేముండాలి? వినయ మనసు ఉండాలి, దేవుడికి లోబడే మనసు ఉండాలి అన్నాడు. అహంకారం ఎదురుస్తారు, దీనులకు కృప. అహంకారం ఏంటి? చాలా మంది లక్ష్యం దేవుడే, దేవుడి మీద దేవుడు చూసుకుంటారు. అంతే. మా ముందు మా కోరిక మేము అనుకున్న ప్రకారంగా ఉండాలి, మేము అనుకున్నది జరగాలి అని దాన్ని అహంకారం అంటారు. అందుకే అంటే దేవుడు అన్నాడు, అహంకారం నేను
ఎదిరించి, దేవుడు అంటే వాక్యంలో రాబడింది, అహంకారులు అంటే దేవుడు అంటే దూరం నుండే చూస్తాడంట. ఎక్కడి నుంచి చూస్తాడంట అంటే అహంకారమైన మనసు కలిగి మాట దేవుడు దూరం చూస్తాడంట. దీనులు అయితే దేవుడు అంటే దీనులంట దేవుడి గురించి అన్నాడు, భూమిని స్వతంత్రించుకుంటారు దీనులు అయితే అంట. దేవుడికి స్తోత్రం. గర్విష్ఠులను దూరం నుండే చూస్తాడంట దేవుడు. ఎందుకంటే ఆయనకు మన హృదయం ఎటువంటిదో, మన మనసు ఎటువంటిదో అన్ని ఎరిగినవాడైనా. హల్లెలూయా. అందుకనే ఒక భక్తులు పాట పాడాడు కదా, నా తలంపులు తపనయ్యో అన్నీ ఏంటట ఇందాక చదవండి, నా తలంపులు తపనయ్యో అన్నీయో ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయ్యో అన్నీయో ఎరిగి ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీ విరిగి ఉన్నావు, నడచినాను పడుకున్నాను అయ్యా నీ విరిగి ఉన్నావు, ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూసువాడా నిజం కాసువాడా, నన్ను చూసువాడా నిజం కాసువాడా. ఏంటంటే దేవునికి స్తోత్రం. నా తలంపులు నా తపనంతా కూడా నువ్వు ఎరిగిన వాడివే. నీ తపన ఏంటి? దేనికోసం నువ్వు తపన పడుతున్నావు? దేవుని కొరకు, దేని కొరకు నువ్వు ఆలోచిస్తున్నావు? అందుకే భక్తుడు పాట పాడాడు, నువ్వన్నీ ఎరుగున్న వాడువయ్యా, నేను పడుకున్నా సరే నడిచినా సరే నీకు అన్ని ఎరుగున్న వాడువయ్యా, ధన్యవాదం నా యేసు రాజా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనలు ఏంటో, మన తపన ఏంటో అన్నీ కూడా దేవునికి తెలుసు. నీ తలంపులు పుట్టక మునిపే, నీ నోటంట మాట రాక మునిపే దేవుడికి అన్ని ఎరిగిన వాడు. దేవుడికి స్తోత్రం. అందుకే కింద పాడాడు, పెండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేను ఉండలేదయ్యా. ఏంటంట? పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులకు నేను మరుగై లేనయ్యా. విచిత్రంగా నేను నిర్మించినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది అయ్యా, నువ్వు నన్ను కలిగి చేసిన విధానం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది ప్రభా. దేవుడికి స్తోత్రం. అందుకే మనం భక్తి చేస్తామంటే భక్తులు మన తప్పన ఎలా ఉంది? భక్తులు దేవుని సంతోష పెట్టేదిగా ఉందా? లేదా మన స్వనితిని ఆధారం చేసుకుని భక్తి చేస్తామా? మన స్వలాభం కోసం భక్తి చేస్తామా? మనం దేనికోసం భక్తి చేస్తున్నాం? దేనికోసం భక్తి చేయాలంటే యేసుక్రీస్తు నా వరకు కృపను గ్రహించాడు. ఆ కృపలో నా పాపాలు క్షమించబడుతున్నాయి, ఆ కృపలో నా తప్పిదాలు క్షమించబడుతున్నాయి. ఆ కృపమైన దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నా బలహీనతలు నాకు తెలియపరచబడుతున్నాయి అని దేవుని వాక్యంలో ఆ కృపలో నాకు దేవుని వాక్యం నా దగ్గరికి వచ్చింది. ఆ కృపలో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఆ కృపలో దేవుడు నా బలహీనతలేంటో, నా లోపాలేంటో అన్ని తెలియజేస్తున్నాడు అనే సంగతి మనము గుర్తించేవాళ్ళం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్మ దేవుడు దీనులకు కృప అనుగ్రహించును. అహంకారులు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ నా పిల్లరా, మన జీవితంలో ఏం కనబడాలి దేవుడి కంటే? మన జీవితంలో దీన మనసుని వస్త్రం ధరించుకోవాలి. దేవుడికి స్తోత్రం. దీనులను దేవుడు ఆశిస్తాడు, దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఈ దీనత్వం వల్ల లేకపోతే భక్తి జీవితం వల్ల లేకపోతే ఏ విషయంలో జీవితంలో విజయం సాధించలేము. విజయం సాధించాలంటే మన జీవితంలో ఏం కావాలి? దేవుని కృప మనకు అవసరం. దేవుడికి స్తోత్రం. ఏ కృప అవసరం? ఆ కృప అవసరం. చివరిగా ఈ మాట చెప్పి తీసుకున్నాను చూడండి. ఏసేరమ్మా రాణిగా నిర్ణయం అయిపోయింది. మొద్దికే అన్నాడు ఏంటి? అప్పుడు యూదులకి మరణ శాసనం అనేది అమలైపోయింది ముందుగానే. అప్పుడు మొద్దికే ఈ విషయం సంగతి తెలిసిపోయింది. ఇప్పుడు వెంటనే రాణికి కారు పంపించి, చేస్తారు ఇదిగో యూదులందరూ 12 రోజులు సంహరించబడాలని రాజు తాకిటి పంపించేశాడు అంటే, ఇస్తేరమ్మంది అయ్యా ఇక నేను రాజసందుకు పిలవడలేదని చెప్పాను అంటది. అలా కాదు, అయితే ఒకవేళ రాజసందులో నేను తప్పించుకుంటాను అనుకుంటావేమో, యూదులకి నీ వల్ల కాకపోతే సహాయం ఏదో ఒకటి నుండి వస్తుందిలే అంటాడు మొర్దికే. అమ్మా అప్పుడు మొర్దికే ఆ మాట ఎప్పుడైతే ఉందో అప్పుడు అంటది ఇస్తేరమ్మా, అయితే ఇదిగో నేను ఉపవాసం ఉంటాను, నా తోటి వారు కూడా ఉపవాసం ఉంటారు, మీరు కూడా ఉపవాసం ఉండి
తెలిసిన వాళ్ళందరితో చెప్పి ప్రార్థన చేయించాను. దేవుడిస్తాను. హల్లెలూయా. అంతే తప్ప నేను రాణి అయ్యాను కదని చెప్పి ఇవన్నీ రాజ్యానికి వెళ్ళిపోలేదు. రాణి చేస్తారు. ఏం చేసింది? దేవుని సందులో కనిపెట్టింది. ప్రభువా, నీ ప్రజల్ని విడిచిపెట్టనున్నావు కదయ్యా, నీ ప్రజలకు ఎప్పుడు నాయనా విడిచిపెట్టని చెప్పావు కదా ప్రభువా, నీ ప్రజలు ఎప్పుడు అనాథలుగా చేయనని చెప్పావు కదా, నీ ప్రజల దగ్గర కొట్టేస్తానని చెప్పావు కదని ఇస్తేనేమో దేవుని దగ్గర ప్రార్థన చేయడం. దేన మనసు కలిగిన వాడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. దేవుని ఇస్తాడు, ప్రార్థనలో కనిపెడతాడు. అప్పుడు పిల్లరా 3 ఉపవాసం ప్రార్థన చేసి ఇస్తేరమ్మ రాజు దగ్గరికి వెళ్ళింది. రాని ఇస్తేరు నీకేం కావాలేనా రా అన్నాడంటే దేవుడు చూస్తాడు. అప్పుడు అయ్యా ఏం లేదు, ఇంటికి వచ్చి భోజనం చేయండి అయ్యా, నీతో పాటు రామాను కూడా తీసుకురండి అయ్యా. అప్పుడు ఇద్దరు భోజనం వెళ్ళిపోయి రామాను ఉప్పుకుపోతున్నాడు. ఆడే వీళ్ళను సభ్యాలనుకున్నాడు ఆమెను, ఆడే వీళ్ళందరినీ నాశనం చేయాలనుకున్నాడు ఆమెను. ఏంటి అప్పుడు పిల్లలు ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళీ అంతే రాణి నీకు ఏం కావాలో చెప్పు, రాజ్యంలో సగం కావాలా అన్నాడు. రాజుగారు ఆనందంలో ఉన్నాడు. లేదు రాజా మాట్లాడేపోతుంది, మాట్లాడేది భోజనం. మళ్ళీ ఆమెను కూడా దాన్ని తీసుకున్నాడు. మళ్ళీ ఆమెతో మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళి ఇదిగో సగం కొట్టేస్తున్నాడు. ఇదిగో రాణిగారు కూడా భోజనం రేపు రాజుగారితో ప్రశ్నించేముందే, ఈరోజు వెళ్ళిపోయాను. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాణి నీ కోరిక ఏంటంటే అప్పుడు అంతే, అయ్యా మేము బానిసలు అమ్మబడిన వారు, నా జనాంగాన్ని చంపివేయడానికి ఏ తప్పు చేశారయ్యా అని అంటే రాజుగారికి సడన్ షాక్ అయింది. ఏంటి నీ జనం చంపేటువంటి ఏంటంటే ఇదిగో మరి ఇదిగో అమ్మాయికి అమ్మబడిన వారు అయ్యా, మేము ఎక్కడి నుంచో వచ్చి ఇంకో మీరు అమ్మబడిన వారు, మేము బానిసము, మీరు ఎలా చెప్పారు ఎన్నవాల్సిన వారు, అలాంటి మా మీద ఇలాంటి మరణ శాసనం ఏంటి అయ్యారంటే ఇలాంటి పాపకానికి ఇలాంటి మరి మరి పాప మరి ఒడిగట్టిన వాడు ఏమంటే ఎవడో కదా ఈ దుష్టుడైనా ఆమానండి ఆయన ఏంటని ఆమెను తీసుకెళ్ళి ఊరి ఏ ఊరికి పోయి మొదటికి ఎలాంటి అనుకున్నాడో అదే ఊరికి ఎవడో ఆమె ఊరిపోయి మీద ఎలాంటి పడిపోయి అంతే. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిల్లలకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. అది వద్దలకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం. ఏం చేయాలంట? దేవుని అడగాలి, దేవుని బతుకోవాలి. ప్రతి కీడును ఆయనే తొలగిస్తాడు. హల్లెలూయా. ప్రార్థించే వారికి ఆయన కృప అనుగ్రహిస్తాడు. దేవుడికి స్తోత్రం. తను తగ్గించుకుని ఆయన సందులో మాట్లాడించే వారికి దేవుడు తప్పక సాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లలు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, దీనులకు నేను ఆయన కృపను అనుగ్రహిస్తాను అన్నాడు. దేవుడికి స్తోత్రం. అందులో పిల్లలు అహంకారం ఎదిరిస్తానని చెప్పాడు. ఒకవేళ అహంకారం అంటే దేవునికి అహంకారమైన మనసు మనలో ఉందేమో మనం ఏం చేసుకోవాలి? ఆయన్ని విడిచిపెట్టుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రతి పరిస్థితులు దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. మన ఆలోచనలు, మన అభిప్రాయాలు దేవుడికి అప్పగించుకోవాలి. అలాగే దేవుని ఎదుటి నేనే బుద్ధిమంతుడు నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఏమనుకోవద్దు అన్నాడు వాక్యలో? నేనే బుద్ధిమంతుని అనుకోకూడదు. తర్వాత ఏంటి తప్పు చేసేవాళ్ళ సంగతి దేవుని వాక్యం ద్వారా ముసుగు నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద ఆధారపడాలి. అలాగే పిల్లరా దేవుని వాక్యానికి నువ్వు పూర్తిగా లోబడాలి. హల్లెలూయా. తీర్పు తీర్చేటప్పుడు రండి ఎదుటి వాళ్ళ తప్పులు ఎదిగే విధంగా ఉండకూడదు. విమర్శించే మనసు నీలో ఉండకూడదు. ఏం చేయాలంటే నా భక్తి, నా బుద్ధి దేవుని ఎదురు ఎలా ఉంటుంది అంటే రోజు కూడా మనగానే దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అలాగే దేవుని చిత్తము నాలో జరగాలని ఇప్పుడు నువ్వు నీ చిత్తము నాలో జరగాలని ఇప్పుడు కూడా నువ్వు మనసు పెట్టి దేవునికి పెట్టుకోవాలి. అప్పుడే దేవుడు తన కృపాకార్యాన్ని మన ముందులో జరిగిస్తాడు. దేవుడికి స్తోత్రం. మనందరం ప్రభు ఎదుట వినయంగా ఉండి ప్రతి పరిస్థితుల్లో ఆయన చిత్తాన్ని పాటిందాం. దేవుడు తన ఉన్నతమైన పిలుపు కృపలో అభివృద్ధి పొందుతాం. మనం ఆయన కృపపై ఆధారపడి ఆయన అనుగ్రహించి ఆశీర్వాదానికి వారసులు అవుదాం. ఆశీర్వాదానికి వారసులు లబ్ధిదారులు మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. మనంతరం ఆయన కృప మీద ఆధారపడతాం. అయ్యా నాయన గారు, అయ్యా నువ్వు అనుగ్రహించి ఆశీర్వాదం నాకు కావాలి నాన్నగారు. దేవా నీ కృప వల్ల నా జీవితంలో అయ్యా నాన్నగారు నా తప్పుదారు, నా తప్పులేంటో తొలగించండి. నా సభ్యుల మీద ఆధారపడుతున్నాను నాన్నగారు. నీ చిత్తాన్ని మీద ఎల్లప్పుడూ నేను ఆధారపడి మనసు దయచండి. ఎవరికి వారి ప్రార్థనలో ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులెత్తి ప్రార్థన చేయండి, తగ్గించుకుని ప్రార్థన చేసుకోండి.
ప్రభా నాన్నగారు దేవా నీ వాక్యానికి పూర్తిగా లోబడే మనసు నాకు కావాలయ్యా. అయ్యా నాన్నగారు నాయన అయ్యా తండ్రి నాలో ఒకవేళ అయ్యా ప్రతి పరిస్థితుల్లో నీకు ప్రాధాన్యం నీకు నేను ప్రధానస్థులతో పూర్వకంగా ప్రార్థన చేయడం మానేసి నా ఆలోచనతో వెళ్ళిపోతున్నానేమో, నాకు తలపులతో వెళ్ళిపోతున్నానేమో, నాన్నగారు నన్ను క్షమించండి తండ్రి గారిని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా హల్లెలూయా. నీకు నువ్వుగా బుద్ధిమంతులు అనుకుంటున్నావేమో, నీకు నువ్వుగా జ్ఞానవంతులు అనుకుంటున్నావేమో, నీకు నువ్వుగా నిర్ణయం తీసుకుంటే సరిపోదు అనుకుంటున్నావేమో. అలాగే నా పిల్లల దేవుని నిర్ణయానికి మన నిర్ణయాలు ఏది కూడా ఉండడానికి వీలేదు. వాక్య ప్రకారం మనం బ్రతుకుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించును గాక. హల్లెలూయా హల్లెలూయా.